విజేత కాంపిటీషన్స్ వారి ఏపీడిఎస్సి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ కంటెంట్ అండి బుక్ ఇది 40 మార్క్స్ వస్తాయండి మన కంటెంట్ బుక్. కాబట్టి మనం ట్రిగ్నామెట్రీ సమ్స్ చేసుకుంటున్నాం. ప్రాక్టీస్ బిట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. 10, 11 సమ్స్ వరకు ప్రాక్టీస్ బిట్స్ మనకు వస్తాయి డిఎస్సిలో. వాల్యూ చార్ట్ కూడా చదువుకోండి, బాగా ఇంపార్టెంట్. దీని నుంచే సమ్స్ ఎక్కువగా వస్తుంటాయి. ఈ వాల్యూ చార్ట్ మనం నేర్చుకోకపోతే సమ్స్ మిస్ అవుతామండి. కొన్ని సమ్స్ ప్రాక్టీస్ చేసుకున్నాము. ఈరోజు మనము కొసికెంట్ థీటా ఈక్వల్ టు 25th సమ్ నుంచి చెప్పుకుంటున్నాం అండి. కొసికెంట్ థీటా ఈక్వల్ టు 25/7 అయినా కాట్ థీటా వాల్యూ ఎంత అన్న ఈ సమ్ మీకు తెలుసు కదండి, 10th క్లాస్లో వస్తుంది. కొసికెంట్ థీటాని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేసేసుకొని దాని ప్రకారం ఇక్కడ థీటాకి కర్ణము బై ఎదుటి భుజం అండి ఫార్ములా. కొసికెంట్ థీటా కర్ణం అంటే 25, ఎదుటి భుజం అంటే 7. థీటాకి ఎదుటి భుజం అంటే 7. పైథాగరస్ థీరం ప్రకారము కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. 7 స్క్వేర్ ప్లస్ తెలియనప్పుడు ఎక్స్ అనుకున్నాం కదండి, దీన్ని అది రాసుకోవాలా. ఎక్స్ స్క్వేర్ కరెక్ట్గా చేసుకుంటే 25 స్క్వేర్ అంటే 625. 7 స్క్వేర్ అంటే తీసుకెళ్తే -49. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 576. ఎక్స్ ఈక్వల్ రూట్ 576. ఎక్స్ ఈక్వల్ 24. 576 రూట్ 24 కదండి స్క్వేర్ రూట్. సో కాట్ థీటా ఈక్వల్ టు ఇప్పుడు 24 వచ్చేసింది. ఇక్కడ కాట్ థీటా ఫార్ములా ఏంటంటే ఆసన్న భుజము బై ఎదుటి భుజము, అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. సో అప్పుడు 24/7. ఈ విధంగా మనకి 24/7 ఆన్సర్ వచ్చింది. నెక్స్ట్ sin స్క్వేర్ 15 ప్లస్ sin స్క్వేర్ 75 బై కాస్ స్క్వేర్ 36 ప్లస్ కాస్ స్క్వేర్ 54. 90 డిగ్రీస్ రిలేషన్షిప్ ప్రకారం దీన్ని 75ని 90 - 15గా, 54 90 - 36గా మార్చేసుకొని sin స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా వచ్చేసింది కదా, దాని ప్రకారం చేసేసుకుంటాం మనం ఈ సమ్ని. 1/1 ఈక్వల్ టు 1. నెక్స్ట్ దీనికి ఆన్సర్ 1 వచ్చింది. sin 5 ఇంటూ కాస్ 85 ప్లస్ కాస్ 5 ఇంటూ sin 85. ఇక్కడ ఏ బి, బి ఏ, sin ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ sin బి. sin ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా ప్రకారం sin ఆఫ్ ఏ ప్లస్ బి అంటే 85 ప్లస్ 5 90 ఈక్వల్ టు 1. sin 90 విలువ వాల్యూ చార్ట్ ప్రకారం 1 కాబట్టి 1. సీకెంట్ 16 కొసీకెంట్ 74 మైనస్ కాట్ 74 tan 16 వాల్యూ ఎంత అన్నారు. ఇక్కడ కూడా అంతేనండి. దీన్ని సీకెంట్గా మార్చుకోవాలంటే 90 - 16గా రాసుకుంటే సీకెంట్ 16 అయితే. తర్వాత దీన్ని కూడా ఇప్పుడు tan 16 అలాగే ఉంచేసి కాట్ని tan ఆఫ్ 90 - 16గా రాసుకుంటే కాట్ ఆఫ్ 90 - 16 అంటే tan 16. tan ఇంటూ tan స్క్వేర్. సీకెంట్ స్క్వేర్ మైనస్ tan స్క్వేర్ అంటే 1 కదండి. సో ఆన్సర్ ఈజ్ 1 దీనికి 28th. సో అలా చేసుకోవచ్చు అండి దీన్ని 28th సమ్. మనం ఫార్ములా రప్పించడం కోసం మన ఇష్టం 90 డిగ్రీస్ రిలేషన్షిప్ రెండు యూజ్ చేసుకుంటే మనకి రెండు మైండ్లో ఉంటే ఇలాంటి సమ్స్ చాలా ఈజీగా చేసేయచ్చు. 1 ప్లస్ tan థీటా ప్లస్ సీకెంట్ థీటా, 1 ప్లస్ కాట్ థీటా మైనస్ కొసీకెంట్ థీటా. దీనికి లెంతీ ప్రాసెస్ ఉంది, అది చేయకుండా డైరెక్ట్గా సింపుల్గా ఏవో చేయాలంటే సైన్ బై కాస్, ట్యాన్ని సీకెంట్ని 1/cos ఆ విధంగా రాసుకొని చేసుకోవాలండి. మళ్ళీ 1 ప్లస్ కాట్ అంటే కాస్ బై సైన్, కొసీకెంట్ అంటే 1/sin ఇట్లా చేసేసుకొని రాసేసుకొని చేయాలండి. ఈ సమ్కి ఇది మెథడ్ బెస్ట్ మెథడ్ అవుతుంది. కాస్ థీటా ఇప్పుడు డైరెక్ట్గా కాస్ థీటా ఎల్సిఎం అవుతుంది. కాస్ థీటా ప్లస్ సైన్ థీటా ప్లస్ 1, సైన్ థీటా ప్లస్ కాస్ థీటా -1. సైన్ థీటాని ఎల్సిఎం తీసుకుంటే ఈ విధంగా కాస్ థీటా ప్లస్ సైన్ థీటా హోల్ స్క్వేర్ అంటే ఇది ఈ మొత్తాన్ని ఏ అనుకుంటే, కాస్ థీటా ప్లస్ సైన్ థీటాని ఏ అనుకుంటే ఇక్కడ కూడా ఉంది కదండి, సైన్ థీటా ప్లస్ కాస్ థీటా అన్న కాస్ థీటా ప్లస్ సైన్ థీటా అన్న ఒకటి. ఏ స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ బి అంటే 1. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే కాస్ థీటా ప్లస్ సైన్ థీటా హోల్ స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ మీన్స్ 1 బై కాస్ థీటా సైన్ థీటా. ఇక్కడ చూడండి, ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ప్రకారం ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab కదా. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 1, ఎందుకంటే కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 అని మనకు తెలుసు కాబట్టి 1 ప్లస్ 2 sin థీటా కాస్ థీటా. 2ab రావాలి కదా, 2ab టర్మ్ 2 sin థీటా కాస్ థీటా. ఆల్రెడీ ఇక్కడ -1 ఉంది. సో 1 క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ సైన్ థీటా కాస్ థీటా క్యాన్సిల్ అయిపోయింది, 2 మిగిలింది. సో ఆన్సర్ ఈజ్ 2. 29th సమ్ ఆన్సర్ ఈజ్ 2. నెక్స్ట్ 30th సమ్ చూడండి. sin థీటా ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ ప్లస్ sin థీటా మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. దీని ఫార్ములా వచ్చి 2 ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్.
2 ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. దాని ప్రకారం చేసుకోండి. 2 ఆఫ్ ఏ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్. అదే ఆ ఫార్ములా ప్రకారం 1, 2 ఇంటూ 1 2. సో 38th సమ్కి ఆన్సర్ ఏమవుతుందండి 2. నెక్స్ట్ సీకెంట్ స్క్వేర్ తీటా -1 కొసీకెంట్ స్క్వేర్ తీటా -1 ఇలా ఉందనుకోండి. ఇప్పుడు దీన్ని సీకెంట్ స్క్వేర్ ఇంటూ కొసీకెంట్ స్క్వేర్, ఫస్ట్ సీకెంట్ స్క్వేర్తో ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేయాలి, తర్వాత -1తో ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేయాలి, తర్వాత ఇంకా మనం సింప్లిఫికేషన్ చేసుకోవాలండి. చూడండి ఇక్కడ సీకెంట్ స్క్వేర్ ఇంటూ కొసీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ సీకెంట్ స్క్వేర్ ఇంటూ 1 సీకెంట్ స్క్వేర్, తర్వాత 1ని 1తో ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. 1 ఇంటూ కొసీకెంట్ స్క్వేర్ తీటా -1 ఇంటూ -1 ప్లస్ 1. సో సీకెంట్ స్క్వేర్ మీన్స్ 1/cos స్క్వేర్ ఇంటూ -1. సీకెంట్ స్క్వేర్ మీన్స్ సీకెంట్ స్క్వేర్ కామన్గా ఉంది ఇక్కడ. సో కొసీకెంట్ స్క్వేర్ కామన్గా ఉంది. 1/cos స్క్వేర్ తీటా -1 1/sin స్క్వేర్ తీటా -1 ఇలా రాసుకోవచ్చండి. సో ఈ స్టెప్పు కాకుండా డైరెక్ట్గా కూడా రాసుకోవచ్చండి. 1/cos స్క్వేర్ సీకెంట్ స్క్వేర్ మీన్స్ 1/cos స్క్వేర్, కొసీకెంట్ స్క్వేర్ మీన్స్ 1/sin స్క్వేర్. ఇప్పుడు ఇది ఇక్కడ ఎల్సిఎం వచ్చి డైరెక్ట్గా కాస్ స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా. సో కాస్ స్క్వేర్ తీటా పోతే 1 - cos స్క్వేర్ తీటా వస్తుంది ఎల్సిఎం, డైరెక్ట్ ఎల్సిఎం. ఇక్కడ సైన్ స్క్వేర్ ఎల్సిఎం పోతే ఇక్కడ 1 - sin స్క్వేర్ తీటా వస్తుంది. సో ఈ విధంగా మనం 1 - cos స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ తీటా, 1 - sin స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ తీటా. కింద కూడా ఆల్రెడీ అవే ఉన్నాయి కాబట్టి మొత్తం క్యాన్సిలేషన్ చేస్తే మనకి 1 వస్తుందండి. సో ఈ విధంగా మనం డైరెక్ట్గా ఈ స్టెప్ వేసాము. అర్థం చేసుకోండి జాగ్రత్తగా. ఇవన్నీ మీకు 10th చేసుంటారు కాబట్టి డైరెక్ట్గా చెప్పేస్తున్నాను. ఇంపార్టెంట్ సమ్స్ అండి, చూసుకోవాలి. సో ఆన్సర్ ఈజ్ మనకి 1 31 1. నెక్స్ట్ సీకెంట్ ఏ ఇంటూ 1 - sin ఏ సీకెంట్ ఏ ప్లస్ tan ఏ. ఈ వాల్యూ కూడా అంతేనండి. ఈ రెండింటిని ఇక్కడ సీకెంట్ ఏని 1/cos ఏగా రాసుకోవాలి, 1 - sin ఏని అంతే ఉంచండి. దీన్ని 1/cos ఏ ప్లస్ tan a/cos ఏ చేసుకుంటే మనకి ఆన్సర్ ఇలా వస్తుంది. 1 - sin ఏ ఇంటూ 1 sin a/cos ఏ 1 + sin a/cos ఏ డైరెక్ట్గా ఎల్సిఎం ప్రకారం ఇక్కడ a - b ఇంటూ a + b a² - b² cos స్క్వేర్ ఏ cos స్క్వేర్ a/cos స్క్వేర్ ఏ 1. సో ఆన్సర్ ఈజ్ 1. నెక్స్ట్ 1 - cos తీటా ప్లస్ ఆఫ్ 1 + cos తీటా ఆఫ్ 1 + cot స్క్వేర్ తీటా వాల్యూ ఎంత అన్నారు. ఇది a + b ఇంటూ a - b 1 - cos స్క్వేర్ తీటా అంటే sin స్క్వేర్ తీటా ఇంటూ 1 ఆఫ్ 1 + cot స్క్వేర్ అంటే డైరెక్ట్గా ఇంకా 1 + cos బై సైన్ కదండి. కాట్ స్క్వేర్ అంటే cos స్క్వేర్ బై sin స్క్వేర్, sin స్క్వేర్ తీటా ప్లస్ cos స్క్వేర్ తీటా బై sin స్క్వేర్ తీటా, sin స్క్వేర్ తీటా క్యాన్సిల్, sin స్క్వేర్ ప్లస్ cos స్క్వేర్ అంటే 1. సో దీనికి ఆన్సర్ ఈజ్ 1. ఇక లాస్ట్ సమ్ అండి. సీకెంట్ తీటా ప్లస్ tan తీటా = p అయితే సీకెంట్ తీటా మైనస్ tan తీటా 1/p అవుతుంది. ప్లస్ tan తీటా కదా, సో 1/p అవుతుందండి. దీనికి 1/p అని ఇవ్వలేదు, p ఇన్వర్స్ అవుతుంది ఇక్కడ. సో 1/p మీన్స్ p ఇన్వర్స్. ఇదండి, ఇంతవరకు అయిపోయినాయి ప్రాక్టీస్ సమ్స్. థ్యాంక్ యూ.